వనమాడి కొండాబాబు మున్సిపల్ కమిషనర్ భావన మధ్య విభేదాలు ముదురుతున్నాయి. 100 రోజుల సుపరిపాలన అందించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వివరించేందుకు ఇది మంచి ప్రభుత్వం అంటూ ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇందుకు వేదికగా నిలుస్తోంది. ఈ నెల 20న మొదలైన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక రోజు మాత్రమే కమిషనర్ భావన పాల్గొన్నారు. మొదటి రోజు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నప్పటికీ కమిషనర్ పాల్గొనలేదు. కార్పొరేషన్లో తాను సూచించిన ఏ పనులు సాగడం లేదని ఎమ్మెల్యే కొండాబాబు అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. 100 రోజుల తన సుపరిపాలన గురించి ప్రజలకు వివరించడం కోసం ఇది మంచి ప్రభుత్వం అంటూ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు కాకినాడ నగరంలో వివిధ వార్డుల్లో గ్రామ సభల్లో ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏ పథకాలు అందిస్తుంది, ఏ విధంగా ప్రజా సంక్షేమానికి పాటుపడుతుందని తెలియజేసే కార్యక్రమం అయితే అట్టహాసంగానే ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమం అంటే ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళిందో చెప్పడం కష్టమైన కమిషనర్కి అంటే మున్సిపల్ కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చిన భావన గారికి, అలాగే కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుల మధ్య విభేదాలు ఉన్నట్టుగా ఒక్కసారిగా తేటతెల్లం మాత్రం అవుతుంది. దీనికి కారణం 20వ తారీఖున మొదలయ్యే కార్యక్రమంలో తొలి రోజు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షగిలి షాన్మోహన్ పాల్గొన్నారు. అయితే ఆ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భావన పాల్గొలేదు. అలాగే ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం పరికిస్తే కేవలం ఒకే ఒక కార్యక్రమంలో మాత్రం కమిషనర్ భావన పాల్గొన్నారు. మిగిలిన ఏ కార్యక్రమంలో కూడా కనీసం ఎమ్మెల్యేతో కలిసి వచ్చేందుకు ఏమాత్రం ఆవిడ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అలాగే ఎమ్మెల్యే కొండబాబు కూడా ఈ కమిషనర్ తనకి ఏమాత్రం సహకరించడం లేదని భావనలో ఉన్నారు. ఏ ప్రోగ్రాం చెప్పినా సరే ముందుకు రావడం లేదని, పనులు అవ్వడం లేదంటూ ఆయన కూడా అసంతృప్తిగానే ఉన్నారు. ఈ రెండింటి నాటిలో చూసుకుంటే కనుక మున్సిపల్ కమిషనర్ వచ్చిన భావన కేవలం తన కార్యాలయంలో అందుబాటులో ఉన్నారు తప్పించి ఏ మాత్రం కూడా ప్రజలకు అందుబాటులో ఉండట్లేదంటూ ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఆరోపిస్తున్నారంటే దీన్ని బట్టి ఎమ్మెల్యేకి కమిషనర్కి ఈ గ్యాప్ ఎంత పెరిగిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వాస్తవాలు ఎలా ఉన్నా సరే కమిషనర్ భావన ఇప్పటి వరకు కూడా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. కేవలం కార్యాలయంలో ఏ విధంగా పనులు జరుగుతున్నాయి అన్న సిబ్బందిలో కూడా కాస్తంత అసంతృప్తి ఉందని చెప్పుకోవాలి. తమతో ఆమె సంప్రదించడం లేదని, ఆమె బదిలీపై వెళ్ళడం ఆమె కోరుకుంటున్నారని, ఆమె ఎక్కువ కాలం ఇక్కడ ఉండరంటూ సిబ్బంది చెప్తున్నారంటే దాన్ని బట్టి ప్రస్తుతం కాకినాడలో ఒక కమిషనర్ ఐఏఎస్గా వచ్చినప్పుడు కూడా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందనే చెప్పుకోవాలి. ఈ కమిషనర్ భావన అయితే కనుక మొదటి నుంచి వచ్చిన డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా అసంతృప్తిగానే ఉన్నారని, అసహనంతో ఉన్నారని, ఎందుకంటే ప్రజల్లో ఏ రోజు వచ్చిన దాఖలాలు లేవని. సాధారణంగా మున్సిపల్ కమిషనర్ అంటే ప్రజల్లో విరివిగా తిరగాలని, ప్రజా సమస్యలు తెలుసుకోవాలని, ప్రజలకు ఏ పథకాలు అందుతున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని. అయితే ఇక్కడ చూస్తే దానికి విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి తను ఈ కమిషనర్ పట్ల సానుకూలంగా లేదని ఎమ్మెల్యే కొండబాబు తన అనుచరుల దగ్గర వాపోవడం, అలాగే అనుచరులు కూడా నెమ్మదిగా అంటే విమర్శనాస్త్రాలు సంధించి సిద్ధమవడం మాత్రం కనిపిస్తుంది. ఇది మంచి ప్రభుత్వంలో మాత్రం మనకు స్పష్టంగా కనిపించిన అంశం ఏంటంటే ఎమ్మెల్యే కొండబాబుకి మున్సిపల్ కమిషనర్ భావన మధ్యనే ఉన్న అగాధం లేదా విభేదాలు మాటకు స్పష్టంగా ప్రజలు కనబడుతున్నాయని చెప్పుకోవాలి. వీడి జర్నలిస్ట్ చిన్నీతో నదీం కందురాని, కాకినాడ. 10 ఏళ్లలో విధ్వంసమైన తెలంగాణలో పునర్నిర్మిస్తామని